మొత్తానికైతే హిందూ ఏకతాయాత్ర కరీంనగర్లో చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రమహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. చెప్పండి, హిందూ ఏకతాయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 12 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కొంచెం క్రేజీ ఎక్కువ వచ్చింది, ఎందుకు? కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపుగా 12 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క హిందూ ఏకతా యాత్రను నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 120 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే లక్ష్యంగా, హిందువులందరికీ ఉన్నటువంటి దేశం ఈ భారతదేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ జిల్లాలో మరి హిందూ సమాజాన్ని ముందుకు నడిపించడం లక్ష్యంగా సంజయ్ గారి యొక్క యాత్రను కొనసాగించడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. గడపలో మొన్న చూశారు కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దాడి. అంటే ప్రతి సంవత్సరం కూడా హిందూ సమాజంలో ఐక్యత పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్ ప్రభుత్వము పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇల్లీగల్ ఆర్మీ ఏ విధంగా అయితే కాశ్మీర్లో వచ్చి మరి హిందూ సోదరుల మీద దాడి చేసిరో, దాడి చేసిన తర్వాత ఈ ప్రపంచంలోనే హిందువులకు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి, నా హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి. గ్రామ గ్రామాన పల్లెన వీధిన కూడా హిందూ సమాజం అందరూ కూడా ఇదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి భారతదేశంలో అయితేనేమి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఈ హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇగో ఇది సంఘటితం, ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఇది ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రపంచమే గర్వించదగ్గ బిడ్డ మోడీ గారు. ఈ దేశానికి మోడీ కావాలి. ఒకనాడు గడిచిన స్వతంత్రం వచ్చినటువంటి 50 సంవత్సరంలో ఈ దేశంలో ఏదైనా విపత్తు వస్తే మరి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల వైపు చూసినటువంటి దేశం భారతదేశం. కానీ ఇలా ప్రపంచానికి ఏమైనా విపత్తు వస్తే, ప్రపంచంలో వరదలు వస్తే, ప్రపంచంలో కరోనా వస్తే, ప్రపంచంలో దాడులు జరుగుతాయి, ఇతర దేశాల మధ్యలో కూడా యుద్ధాలు జరిగితే కూడా అది భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఆ సమాజం అంతా మోడీ గారి వైపు చూస్తూ ఉంది. ఈ సమాజం అంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉంది. ఇది కదా భారతదేశం యొక్క సత్తా, ఇది కదా హిందువుల యొక్క ఐక్యత. ఒకటి చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తను ప్రధానిగా ఉన్న సమయంలో 10వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు 5వ స్థానానికి, దాన్ని 3వ స్థానానికి కూడా తీసుకొస్తా అంటున్నారు. ఈ పక్కపొంటి ఉన్న ఆర్థిక వ్యవస్థ అడక్కు తినే దశలో ఉన్న దేశాలు ఈ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తున్నాయి? ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశాన్ని చూస్తే ఒక రకమైనటువంటి ఒక జగటు, వాళ్ళకి ఈర్ష్య, ద్వేషం. ఇలా ప్రపంచంలో కింది స్థాయిలో ఉన్నటువంటి దేశం మోడీ గారి నాయకత్వంలో రాబోయేటువంటి 2047 వరకు అమెరికాను తలదించి ఇలా భారతదేశమే ప్రపంచంలో నంబర్ 1 దేశంగా కాబోతా ఉంది. ఏం చేసైనా ఒకవైపు హిందూ దేశాన్ని ఉండనీయకుండా చేయాలి, ఒకవైపు ప్రపంచంలో అగ్రగామిగా అయ్యేటువంటి దేశం మీద కూడా కన్నేసి నానా విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఒకవైపు బంగ్లాదేశ్ కానీ ఒకవైపు పాకిస్తాన్ కానీ ఈ విధంగా ఈ మన దేశం మీద మరి ప్రేరేపించి దేశం మీద దాడులు చేయడం, ప్రధానంగా ఒకవైపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు ఇవాళ ఈ హిందూ యొక్క దేశాన్ని, ఈ హిందూ మతాన్ని ఇబ్బందులు పాలు చేయాలనేటువంటిదే మరి పాకిస్తాన్ యొక్క ప్రధానమైనటువంటి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అడక తినే పరిస్థితి వచ్చింది వాళ్ళ పాకిస్తాన్ దగ్గర ఏముంది? తాగుదామంటే నీళ్ళు లేవు, తిందామంటే తిండి లేదు. ఇవాళ పాకిస్తాన్ మొత్తం మరి కుక్కలు చింపిన విస్తారైపోయింది. ఇలా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం చూడలేనటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇవాళ అఖండ భారత్ను సాధించడమే లక్ష్యంగా ఇలా పాకిస్తాన్ चले जाते, बांग्लादेश निकल जाते, पूरा जाते, पीओके भी अंदर आते भारत देश में, पूरा अखंड भारत करने के लिए मोदी साहब काम करेंगे. భారతదేశంలో ఉన్న మైనారిటీల, ఇప్పుడు భారతదేశంలో ఉన్న మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? ముస్లిం దేశాలు ఉన్న పక్కనున్న బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అక్కడున్న ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ హిందూయిజం, వాట్ మీన్స్ హిందూయిజం, హిందూ మతం చెప్పేది సర్వేజన సుఖినో భవతు, సమస్త ప్రాణి కోటి అందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేది హిందూ యొక్క మతం యొక్క సనాతన ధర్మం. వాళ్ళ క్రిస్టియనోడా, ముస్లిమోడా, హిందువా సంబంధం లేదు. ఇవాళ
భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలైతేనేమి, ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలైతేనేమి అందరూ కూడా బాగుండాలనేది ఈ యొక్క సనాతన ధర్మం. ఎవరైతే హిందూ ధర్మం మీద దాడి చేస్తాడో వాడు క్రిస్టియనుడు కావచ్చు, వాడు ముస్లిం కావచ్చు, వాడు ఇంకో మతపోడు కావచ్చు, హిందూ మతం మీద దాడి చేసిన వాడిని అణచివేయడమే లక్ష్యం తప్పితే ఇతర మతాలను ద్వేషించడం సనాతన ధర్మం యొక్క ఉద్దేశం కానే కాదు. సర్వేజన సుఖినోభవంతు ఆ యొక్క లక్ష్యంతో ఈ భారతదేశం, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ హిందూయిజం అనేది ముందుకెళ్తుంది. ఓకే, మొత్తానికి ఫైనల్ గా ఈ ఏకతాయాత్ర ద్వారా ఏం సూచించబోతున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? హిందువులమంతా సంఘటితంగా ఉన్నాం. హిందువుల పైన కానీ ఈ భారతదేశం పైన కానీ కన్నేసి ఎవడన్నా చూస్తే, అది పాకిస్తాన్ వాడైనా అది బంగ్లాదేశ్ వాడైనా, హిందువులపై భారతదేశంపై కన్నేస్తే ప్రపంచ చిత్రపటంలోనే అలాంటి కన్నెర్ర చేసినటువంటి వ్యక్తులు ఆ యొక్క వ్యవస్థలు నిర్వీర్యమయ్యే విధంగా కూకటి వేలతో పీకేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే హిందువుల యొక్క సంఘటితం, ఇది బండి సంజయ్ గారి నాయకత్వంలో హిందూ ఏకతా యాత్ర, ఇది మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క దమ్ము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.